సో వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బో టాక్స్. వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న ధర్మపురి అరవింద్ నిజామాబాద్ లో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుంటా ఉన్నాడు. సో కార్యకర్తలతో ఒక మీడియా సమావేశం సరే ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుంటా ఉన్నాడు. సో ఆ మీటింగ్ లో ధర్మపురి అరవింద్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసినాడు. సో ఈటల రాజేందర్ గురించి పోడుతూ ఈటల రాజేందర్ సౌమ్యుడు. సో అతను నేను మాట్లాడుకున్నాం పర్సనల్ గా. మా ఇద్దరికి అవకాశం వస్తే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసినాడు. ఈటల రాజేందర్ కి అధ్యక్ష పదవి ఇవ్వాలి, లేకపోతే నాకే ఇవ్వాలి అని చెప్పి ఇండైరెక్ట్ గా ధర్మపురి అరవింద్ కొన్ని కామెంట్లు చేసినాడు. సో అంతకు ముందే ఇంకొక మీటింగ్ లో అయితే ఏమని చెప్పినాడంటే డైరెక్ట్ గా సీనియర్ లీడర్లు ఎవరు సీనియర్లు వినాల్సిన అవసరం ఏమొచ్చింది, సీనియర్లకు వినాల్సిన అవసరం మాకు లేదు, నేనే సీనియర్ని 9 సంవత్సరాలు పవర్ లో ఉన్నా, నాకైనా సీనియర్ ఎవడున్నాడు, నాకైనా మొగడు ఎవడున్నాడు అని చెప్పి ఇండైరెక్ట్ గా కిషన్ రెడ్డి సీనియర్ లీడర్లకు వార్నింగ్ ఇచ్చినాడు. సో రేవంత్ రెడ్డి పరిపాలన చూశారు. సో ఇచ్చిన హామీలు నెరవేర్చక రేవంత్ రెడ్డి మాయామాటలు చెప్పి ప్రజలను మభ్యపెడతా ఉన్నాడు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ పవర్ ని చూసినారు. సో బీఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ తోటి తెలంగాణ వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర బతుకులు మారుతాయి, నీళ్లు నిధులు నియామకాలు వస్తాయి అని చెప్పి ఎన్నో ఆశలు పెడితే సో విద్యార్థులకేమో ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసినాడు. సో ఇంకొకటి ఏంటంటే చదువుకున్న విద్యార్థులను గొర్రెలు పెంచుకోవాలి, పర్లను పెంచుకోవాలని చెప్పి ఒక కొత్త కల్చర్ని తీసుకొచ్చినట్టు కేసీఆర్ గారు. సో కేసీఆర్ కుటుంబం ఆస్తులు మాత్రం విపరీతంగా పెరిగిపోయి సో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పి సో అన్ని రకాల ప్రజలు బీఆర్ఎస్ పరిపాలన ఇబ్బంది పడ్డారు. సో ఒక రైతు బంధు తప్ప కేసీఆర్ కి చెప్పుకోవడానికి మంచి పథకం అంటూ ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే పరిపాలన విషయంలో కూడా సచివాలయంకి రాకుండా ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేయడం, కార్యకర్తలని కలవకపోవడం, ఉద్యమ సమయంలో పార్టీ నుంచి వెన్నంటి ఉన్న నాయకులని అవకాశాలు ఇవ్వకుండా వేరే పార్టీ నేతలను తీసుకొచ్చి వాళ్ళకి పదవులు ఇవ్వడం. సో ఎవరైతే ఆంధ్ర పెత్తనందారులు అని చెప్పి తిడతా ఉంటాడో ఆంధ్ర నాయకులకి, ఆంధ్ర తొత్తులుగా ఉన్న నాయకులకి మంత్రి పదవులు ఇవ్వడం. సో అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది కాబట్టి అవకాశం కోసం వెయిట్ చేసినారు ప్రజలు. సో అప్పుడు ప్రత్యేకంగా బీజేపీ కనిపించింది. బీజేపీ బండి సంజయ్ అంతో ఇంతో అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పటికీ చివరి క్షణంలో బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తీసేసిన తర్వాత సో బీజేపీలో సరైన లీడర్ లేక సరైన నాయకత్వం లేక ఎవరిని ఎన్నుకోవాలి అని చెప్పి ప్రజలు సతమతమయ్యే టైంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడం, పట్టి విక్రమార్క పాదయాత్ర చేయడం సో ప్రజలు అటువైపు గాలి వీచింది. సో ఒక 1 year లోనే రేవంత్ రెడ్డి చూసి ఓట్లు వేసిరు అని చెప్పి జనం అనుకోవడం లేదు. ఎప్పుడైనా సరే ఏంటంటే ప్రత్యామ్నాయం కనిపించలేదు. బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత ఎవరికి వేద్దామని అనే సమయంలో అక్కడ ఆల్టర్నేటివ్ గా బండి సంజయ్ తీసేయడం వల్ల కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కొంచెం డౌన్ అయిపోయారు. సో అదే అదనంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడం కలిసి వచ్చింది. సో ఏది ఏమైనా రేవంత్ రెడ్డి అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తా ఉన్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చక ఆ మూసి ప్రక్షాళన పేరుతోటి ఇల్లు కూలగొట్టడం, అక్కడ ఖమ్మంలో ఇల్లు కూలగొట్టడం, రైతు బంధు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకపోవడం. సో అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డికి. అక్కడ 10 సంవత్సరాలు అధికారంకి ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేక రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి కూడా అట్లనే ప్రవర్తించడం. ఇప్పుడు ఉన్న అవకాశం ఏంటంటే బీజేపీ. సో ఆల్రెడీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఉన్నది బీజేపీ మాత్రమే. సో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. బీజేపీ కార్యకర్తలు చాలా హార్డ్ వర్కర్లు. ఎందుకంటే పార్టీలు మారే మనస్తత్వం కాదు. ఒక్కసారి బీజేపీ పార్టీలోకి వచ్చిన కార్యకర్త, బీజేపీ పార్టీని నమ్మిన కార్యకర్త వేరే పార్టీ వైపు అసలు ఆకర్షితులు కాలేడు. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఉన్న సిద్ధాంతాలు, బీజేపీ పార్టీలో ఉన్న ఆ క్రమశిక్షణ, ఆ చర్యలు, ఆ హిందూ ధర్మం కోసం, హిందూ దేశం కోసం, సనాతన ధర్మం కోసం ఏ విధంగా బాగా వాళ్ళకు ఒక మోటివేట్ అయిపోతుంది అనమాట. హిందూ సమాజంలో ఉన్నప్పుడు దేవుళ్ళను కాపాడుకోవాలి, దేవుళ్ళ గుళ్ళను కాపాడుకోవాలి అని చెప్పి ఈ విధంగా బాగా మోటివేట్ అవుతారు కాబట్టి వేరే సెక్యులర్ పార్టీలో వాళ్ళు చూడలేకపోతారు. సో దాంట్లో ఏంటంటే సరైన నాయకుడు లేకపోవడం వల్ల బీజేపీ పార్టీ ఇబ్బంది పడతా ఉంది. కోవటి రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. సీనియర్లు ఈ మాస్ లీడర్లను, జూనియర్లను ఎంకరేజ్ చేయకపోవడం, కొత్త తరం నాయకులను ఎంకరేజ్ చేయకపోవడం, ఎంతసేపు కిషన్ రెడ్డి నేను ఒక్కడనే ఉండాలనే స్వార్థంతో ఆ డాక్టర్ లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ వీళ్ళ గుప్పిట్లోనే బీజేపీ పార్టీని పెట్టుకోవడం. సో ఇంత కార్యకర్తలు ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత కష్టపడ్డా కానీ కూడా ఈ నాయకులకు వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోవడం. బీజేపీ పార్టీని ఎప్పుడైనా కలిసి కట్టుగా ఒక ధర్నా చేసినప్పుడు, ఏదైనా ప్రజా సమస్యల మీద కొట్లాడినప్పుడు అందరు లీడర్ ఒక తాటిపై ఉన్న సందర్భాలు చాలా తక్కువ. కాంగ్రెస్ పార్టీలో అందరూ ఒక తాటి మీద ఉంటారు. ఒక నాయకుడు పిలిపిస్తే అందరూ చేస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కూడా కేసీఆర్, కేటీఆర్ పిలిపిస్తే అందరూ వచ్చేస్తారు. కానీ బీజేపీ పార్టీలో అది సాధ్యం కాదు. ఎందుకంటే కావాలని రారో, మరి ఈగోతోటి రారో, లేకపోతే మేము సీనియర్లు, మేము తోపులం అని చెప్పి రారో. సో వాళ్ళకి మాత్రం పదవులు అవకాశాలు వస్తాయి. వాళ్ళకు తెలంగాణలో సీఎం చేయాలనే ఆలోచన లేదు. వాళ్ళకి సెంట్రల్ మినిస్టర్లు వస్తాయి, గవర్నర్లు వస్తాయి. ఏదో విధంగా అధికారంలో మోడీ ఉంటాడు, సెంట్రల్ లో ఏదో రకంగా పదవి తెచ్చుకొని
వాళ్ళు మీ బీజేపీ తెలంగాణ బీజేపీ తన చెప్పు చేతుల్లో తన కనుసన్నయ్యలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందులో కిషన్ రెడ్డి ముఖ్యంగా ఉంటాడు, లక్ష్మణ్, రామచంద్రరావు. అసలు రామచంద్రరావుని బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా చేస్తారా? అసలు ఇంత రగిలిపోతున్నారంటే కార్యకర్తలు. సో ఈ విధంగా చేయడం బీజేపీ పార్టీ తన చేతులలో తానే సీఎం కావద్దని కోరుకుంటుందా, మరి తెలంగాణలో బీజేపీ పార్టీ రావద్దని కోరుకుంటున్నా నాకు అర్థం కాలేదు. కానీ సో చాలా విసిగిపోయినారు. మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ల తర్వాత సీన్ మారిపోయింది. సో ధర్మపురి అరవింద్ నిజామాబాద్ లో ఆల్మోస్ట్ గెలిపించుకున్నాడు, బండి సంజయ్ ఆల్మోస్ట్ గెలిపించుకున్నాడు. సో రాష్ట్రం మొత్తంలో నిజామాబాద్, కరీంనగర్, అక్కడ ఆదిలాబాద్, సో మిగతా 4 చోట్లలో మేయర్ పదవులు వచ్చినాయి, కార్పొరేషన్ పదవులు వచ్చినాయేమో కానీ అది ఇండైరెక్ట్ గా వచ్చేసింది. సో అంటే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రం కరీంనగర్ లో, నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో మాత్రమే గెలుచుకున్నారు కాబట్టి, సో అక్కడ కార్యకర్తల కష్టంతో గెలుచుకున్నారు కాబట్టి, సో రాష్ట్రంలో కూడా అందరికీ అర్థమైపోయింది ఏంటంటే బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వీళ్ళని ప్రజలను కోరుకుంటా ఉన్నారు. సో ఆల్రెడీ బండి సంజయ్కి అవకాశం ఇచ్చారు సెంట్రల్ మినిస్టర్, హోం శాఖ సహాయ మంత్రిగా. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ బండి సంజయ్ మంచి పదవిలో ఉన్నాడు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉన్నారు ధర్మపురి అరవింద్ ఉన్నాడు. సో ఇంకోటి ఏంటంటే ఈటెల రాజేందర్ ఉన్నాడు. ఈటెల రాజేందర్ అంటే ఎంపీగా గెలిచినాడు, కొంచెం సీనియర్ నాయకుడు, పార్టీని స్టాండ్ నుంచి నడిపే శక్తి ఉన్న కెపాసిటీ ఉన్న నాయకుడు, ప్రజలను అందరినీ కలుపుకోయే నాయకుడు, అందరి పార్టీ రాజకీయ స్తంభాలు ఉన్న నాయకుడు కాబట్టి సో ఆల్టర్నేట్ గా ఈటెల రాజేందర్ కనిపిస్తా ఉన్నాడు, ధర్మపురి అరవింద్ కనిపిస్తా ఉన్నాడు. మిగతా రఘునందన్ రావు తన సొంత నియోజకవర్గంలో గెలిపించుకోలేకపోయాడు బీజేపీ పార్టీని రీసెంట్ ఎలక్షన్ లో. సో మిగతా వారు ఎవరు గెలిపించుకోలేకపోయారు. సో ధర్మపురి అరవింద్ కి చాలా అవకాశాలు ఉన్నాయి, ఈటెల రాజేందర్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఇద్దరిలో ఎవరిని అయినా అధ్యక్ష పదవిని చేస్తే బీజేపీ పార్టీ కళ్ళు మూసుకుని అధికారంలోకి వస్తుంది. సో ధర్మపురి అరవింద్ కూడా ఈసారి తనకు పదవి రాకపోతే, తను అనుకున్న వ్యక్తులకైనా రాకపోతే ఖచ్చితంగా ధర్మపురి అరవింద్ వాయిస్ చాలా వరకు చేంజ్ అయింది, ఇంకా చేంజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో రామచంద్రరావుని ఏదో సరే నడిపిస్తున్నారు కాబట్టి ఎలక్షన్ లో ఇంకా టైం ఉంది కాబట్టి ఎలక్షన్ లో ఒక 2 సంవత్సరాల ముందు 3 సంవత్సరాల ముందు అధ్యక్ష పదవిని ధర్మపురి అరవింద్ కి కానీ ఈటెల రాజేందర్ కానీ ఇవ్వకపోతే బీజేపీ పార్టీ చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కార్యకర్తలు, ప్రజల్లో బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ నడిపించే నాయకుడు కరెక్ట్ లేడు. సో కిషన్ రెడ్డి లాంటి నేతలు ఉన్నంత వరకు, సీనియర్ నేతలు ఉన్నంత వరకు సో ఇండైరెక్ట్ గా ధర్మపురి అరవింద్ చెప్తా ఉన్నాడు, కోవట్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. సో వేరే పార్టీలతో సంబంధాలు పెట్టుకుంటా ఉన్నారు, సొంత కార్యకర్తలను ఓడగొడతా ఉన్నారు. సో ఇట్లాంటి కోవట్ రాజకీయాలు నా దగ్గర నడవవు, వెళ్ళిపోండి అవసరం అయితే పార్టీలో నుంచి. ఇక ఈ సీనియర్ల దగ్గర మేము లాబింగ్ చేసుకుంటామని చెప్పి కథ కూడా మా దగ్గర పడద్దు, నేనే సీనియర్, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే వేదం అని చెప్పి ఇండైరెక్ట్ ధర్మపురి అరవింద్ కూడా ఇండైరెక్ట్ కిషన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు గత మీటింగ్లలో కూడా. సో అంటే ఒక స్టాండ్ మీద ఉన్నది బీజేపీ. సో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో ఆల్రెడీ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో తన సత్తా ఏదో చూపించడానికి కూడా బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మూసి పేరుతోటి ఇల్లు గుల్లగొట్టడం, ఈ హైదరాబాద్ పేరుతోటి కొన్ని చేయడం, ఇట్లాంటి పనుల వల్ల హైదరాబాద్ లో ఓట్లు వచ్చే అవకాశాలు లేవు కాంగ్రెస్ పార్టీకి. సో ఉన్నదల్లా బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో ఏవైతే కూలగొట్టడాల కార్యక్రమాలు ఎవరైతే స్టార్ట్ చేసారో వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. బీజేపీ ఈ బీఆర్ఎస్ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే హైదరాబాద్ లో చుట్టుపక్కల అన్ని పార్కులని, అన్ని ఏరియాలని కబ్జా పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ మీద ఎక్కువ కోపం పోలేదు ప్రజలకి. సో కాంగ్రెస్ పార్టీ కూడా అదే బీఆర్ఎస్ చేసిన తప్పులే కొనసాగిస్తుంది కాబట్టి ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఉంది. సో బీజేపీ గెలవడానికి సిద్ధంగా ఉంది కానీ నడిపించే నాయకుడు, కరెక్ట్ మోటివేషన్ చేసే నాయకుడు, అందరు కలిసికట్టుగా ఒకే వేదిక మీద ఒకే స్టాండ్ మీద నిలబడే నాయకుడు లేకపోవడం, ఇసలు వీళ్ళంతా ఒకే స్టాండ్ మీద ఉండే కిషన్ రెడ్డి లాంటి నేతలు మంచిగా సహకరిస్తే సో 100% బీజేపీలో మేయర్ పీఠ గెలుచుకునే అవకాశాలు దాదాపుగా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. సో ఏది ఏమైనా ధర్మపురి అరవింద్ రీసెంట్ గా ఘాటు వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. సో ధర్మపురి అరవింద్ ఇండైరెక్ట్ గా కిషన్ రెడ్డికి సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. సో ఖచ్చితంగా ధర్మపురి అరవింద్ అధ్యక్షుడు అవుతాడు, లేకపోతే ఈటెల రాజేందర్ అవ్వాలి, లేకపోతే బండి సంజయ్ అయినా, లేకపోతే రఘునందన్ రావు అయినా, రాజా సింగ్ అయినా. అని ఈ సీనియర్ లీడర్లు మాత్రం బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్, రామచంద్రరావు, ఒక టైప్ ఆఫ్ లీడర్స్ ఉంటారు, పాత తరం నాయకులు. సో వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు, వాళ్ళకు చాలు, వాళ్ళ రాజకీయం చాలు అని చెప్పి ధర్మపురి అరవింద్ చెప్తా ఉన్నాడు స్పష్టంగా. ఆ నాయకులకి అవకాశాలు ఇస్తాం, సెంటర్ లో చూసుకోండి కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం మీరు పేరు పెట్టకండి అని చెప్పి ఇండైరెక్ట్ గా ధర్మపురి అరవింద్ మీటింగ్లలో పదే చెప్తున్నట్టు అర్థమవుతా ఉంది. సో ఏది ఏమైనా సో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సో మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో, కిషన్ రెడ్డి మళ్ళీ యుద్ధాన్ని ప్రవర్తిస్తాడా, సార్ చూద్దాం మరి ఏమవుతుందో.